నా పేరు పొలపాక దానియేలు. నేను చర్చి పాస్టర్గా పనిచేస్తున్నాను. ఎన్సిసి రీజనల్ చైర్మన్ స్టేట్ తెలంగాణ. మరి ముఖ్యంగా పగడాల ప్రవీణ్ అన్న విషయంలో జరిగిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పగడాల ప్రవీణ్ అన్నను ఒకసారి మనము ఆయన జీవిత చరిత్రను చూసినట్టయితే ఆయన చాలా మృదు స్వభావి. ఆయనకు 2-3 ఐటీ కంపెనీలు ఉన్నాయి. దాదాపు ఒక 1500 మందికి ఉద్యోగాలు ఇస్తూ, కొంతమంది అనాథ పిల్లలను కూడా పోషిస్తూ, వాళ్ళని చదువు చెప్తూ, వారికి ఎన్నో విధములుగా మంచి చేస్తున్న ఒక మృదు స్వభావిని లోకము పొట్టన పెట్టుకుంది. ఎందుకంటే ఇది ఒక మత విద్వేషంలో ఈ రీతిగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఒక మంచి అడ్వకేట్ను కూడా ఇజ్రాయెల్ ఆయన పేరు ఆయనను కూడా ఇదే రీతిగా సహాయం చేసినప్పుడు చంపుతున్నారు. క్రైస్తవులు అసమర్థులు అని చెప్పేసి మీరు అనుకుంటున్నామో, మేము అసమర్థులం కాదు. మేము ఎందుకంటే దేవుని ప్రేమను మాలో నింపుకొని దేవుని ప్రేమను మేము ప్రదర్శిస్తున్నాం. చూడండి, 2 రాష్ట్రాలలో గత 3 రోజుల నుండి పగడాల ప్రవీణ్ గారి పట్ల జరిగిన సంఘటన బట్టి ఇంతవరకు కూడా శాంతియుతంగానే మేము ధర్నా చేయడం జరుగుతుంది. అంతేగాని అందరిలాగా హింసాత్మకమైన ఘటనలు కానీ, హింసాత్మకమైన చర్యలు కానీ, హింసాత్మకమైన పనులు కానీ మేము చేయకుండా శాంతియుతంగానే మేము ఇది జరుపుతూ ఉన్నాం. కాబట్టి మీరు గమనించాలి. నేను 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏమనగా, అంటే క్రైస్తవులను మీరు చిన్న చూపు చూస్తున్నారు. క్రైస్తవులలో ఐక్యత లేదా? ఐక్యత లేదని కాదు, క్రైస్తవుల ఐక్యత ఉంది. చూడండి, మొన్నటికి మొన్న రాజమహేంద్రవరంలో ఎంతో మంది ఆంధ్రలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒక్క తాటిపై వచ్చారు. తెలంగాణలో ఈరోజు కూడా ఒక ప్రభంజనంలాగా క్రైస్తవులంతా కదిలి ఈ స్థలానికి వస్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా క్రైస్తవులు అంటే ఏంటిదో. క్రైస్తవులు అంటే ఏమో చూడండి, నేను 2 ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్తవులు ఓటు బ్యాంకు కనుక మీకు మిస్ అయిందనుకో మీ ప్రభుత్వాలే ఉండే. క్రైస్తవులు కనుక ఏకతాటిపై నిలబడి ఒక్క ఓటు మీద కనుక నిలబెడతాననుకో ప్రభుత్వాలు కూడా మార్చేంత శక్తి కలిగినది క్రైస్తవ లోకం. కాబట్టి నేను 2 రాష్ట్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇక మీదట క్రైస్తవుల పట్ల ఇలాంటి వివక్షితమైన ప్రతీకార చర్యలు తీసుకోవద్దు. మేము కూడా భారతీయులమే, మేము కూడా భారతదేశంలో పుట్టాను, మేము కూడా ఇక్కడ వారమే. కాబట్టి మమ్మలను ఒక చిన్న చూపు చూడకుండా ఒక తృణీకరించిన వారిగా మమ్మలను ఏర్పాటు చేయకుండా మేము కూడా మీతోనే మీ వారమే, మనమందరం కూడా ఒకటే, మనమందరం కూడా ప్రవహించేది ఒకటే రక్తము, మీకు వేరే లేదు, మాకు వేరే లేదు. ఆ రీతిగా కాదు. ఈ రోజుల్లో చాలా మంది చాలా చోట్ల కూడా క్రైస్తవులపై హింసాత్మకమైన సంఘటనలు జరుపుతూ, అనేక చోట్ల అనేక చర్చిలను కూల్చుతూ, అనేక మంది క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ, క్రైస్తవుల పట్ల కూడా ఒక దోషభరితమైన ఒక విశిక్షణమైన కోపాగ్ని చేత రగులుతున్న వారందరినీ కూడా వారిని మేము క్షమిస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ఇది హత్య అనుకుంటారు, లేకపోతే యాక్సిడెంట్ అనుకుంటే కూడా ప్రభుత్వం ఏమో యాక్సిడెంట్ అని చెప్పి చెప్తా ఉంది. అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే. కానీ కొంతమంది ఏమో హత్య చేశారు తనని అని చెప్పేసి కూడా ఇది మేము హత్య అని చెప్పేసి మేము నమ్ముచున్నాం. ఎందుకంటే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు హైక్ మీద పోయాడు. గతంలో చూసినట్టయితే కొంతమంది మతోన్మాదులు ఆయన మీద విష ప్రయోగము లాగా కొన్ని మాటలు జరిపినారు. 1 నెలలోనే నిన్ను చంపేస్తామని చెప్పేసుకున్నాడు. అప్పుడు ప్రవీణ్ పగడాల గారు క్షమాపణ కూడా చెప్పాడు. క్షమాపణ చెప్పి నాకు ఎవరితో ఏ కక్ష లేదు, ఎవరితో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఆయన బైక్ మీద బయలుదేరాడంటే ఆయనకు ప్రాణహాని లేదు అన్న ఒక విషయం గమనించాలి. అలాంటిది ఆయన వెళ్తుండగా చూసి కాపు కాచి ఆయనను హత్య చేసినట్టుగానే మేము ప్రగాఢంగా నమ్ముచున్నాము. కాబట్టి ఇది సిబిఐ వాళ్ళకు అప్పగించేసి ఇది ఖచ్చితంగా ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన వారిని కోసులుగా పట్టుకొని ఇక మీదట ఎక్కడ కూడా ఆంధ్ర కానీ తెలంగాణ క్రైస్తవుల మీద దాడులు కానీ హత్యలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి మేము ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక మీదట క్రైస్తవులను ఎలాంటి దురుద్దేశంతో కానీ ఎలాంటి అలా చూడకుండా వారి పట్ల కూడా ఒక మంచి భావంతో ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.